ఫౌండ్ ఫుటేజ్ టెక్నిక్తో రూపొందిన మలయాళం హారర్ థ్రిల్లర్ మూవీ ఫుటేజ్ ఓటీటీలోకి వస్తోంది. సోనీ లివ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఫుటేజ్ మూవీలో మంజు వారియర్ హీరోయిన్గా నటించింది. ఈ మలయాళం మూవీకి అనురాగ్ కశ్యప్ ప్రెజెంటర్గా వ్యవహరించాడు. ఫౌండ్ ఫుటేజ్ ట్రెండ్ హాలీవుడ్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ టెక్నిక్తో వచ్చిన పారానార్మల్ యాక్టివిటీతో పాటు మరికొన్ని హారర్ మూవీస్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ను దక్కించుకున్నాయి. ఫౌండ్ ఫుటేజ్ టెక్నిక్తో రూపొందిన మలయాళం మూవీ ఫుటేజ్ మంజు వారియర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ఎక్స్పీరిమెంటల్ మూవీగా మలయాళం ప్రేక్షకులను అలరించింది. సోనీ లివ్ ఓటీటీ కమర్షియల్గా విజయాన్ని సాధించిన ఫుటేజ్ మూవీ తాజాగా ఓటీటీలోకి వస్తోంది. ఫుటేజ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సోనీ లివ్ ఓటీటీ సొంతం చేసుకున్నది. అక్టోబర్ 18న ఫుటేజ్ మూవీ ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు చెబుతోన్నారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీని సోనీ లివ్ విడుదల చేయబోతున్నది. త్వరలోనే ఫుటేజ్ ఓటీటీ రిలీజ్ డేట్పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. అనురాగ్ కశ్యప్ ప్రెజెంటర్. ఫుటేజ్ మూవీలో మంజు వారియర్తో పాటు విశాఖ్ నాయర్, గాయత్రి అశోక్ కీలక పాత్రలు పోషించారు. ఈ ముగ్గురి పాత్రల నేపథ్యంలోనే సినిమా కథ మొత్తం సాగుతుంది. ఫుటేజ్ మూవీకి బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ప్రెజెంటర్గా వ్యవహరించాడు. అన్వేష్ పిన్ కండేతుం, అంజం పాథిరా, అండ్రాయిడ్ కుంజప్పన్తో పాటు మలయాళంలో పలు సూపర్ హిట్ సినిమాలకు ఎడిటర్గా పనిచేసిన సైజు శ్రీధరన్ ఫుటేజ్ మూవీకి దర్శకత్వం వహించాడు. ఇదే డైరెక్టర్గా అతడి మొదటి మూవీ. బోల్డ్ సీన్స్ ఎక్కువే. ఫుటేజ్ మూవీలో మంజు వారియర్ యాక్టింగ్, ఫౌండ్ ఫుటేజ్ టెక్నిక్తో పాటు కాన్సెప్ట్ బాగుందంటూ కామెంట్స్ వినిపించాయి. విశాఖ్, గాయత్రి లవ్ స్టోరీలో బోల్డ్, లిప్లాక్ సీన్స్ ఎక్కువగా ఉండటంపై ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి విమర్శలు వినిపించాయి. ఫుటేజ్ కథ ఇదే. ఫుటేజ్ మూవీ మొత్తం వీడియో రికార్డింగ్ ఫార్మేట్లో సాగుతుంది. విశాఖ్, గాయత్రి యూట్యూబర్స్ లివింగ్ రిలేషన్లో ఉంటారు. లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అవుతారు. వారి అపార్ట్మెంట్లోనే ఉంటున్న ఓ మహిళ ఎవరితో అంతగా కలవదు. తన ఫ్లాట్లో ఒంటరిగా ఉంటుంది. ఆ మహిళ జీవితం వెనుకున్న మిస్టరీ తమ యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రపంచానికి చూపించాలని విశాఖ్, గాయత్రి అనుకుంటారు. ఆ మహిళ ఫ్లాట్లోకి సీక్రెట్గా ఎంటర్ అవుతారు. అక్కడ వారికి ఎలాంటి అనూహ్య పరిణామాలు ఎదురయ్యాయి? ఆ ఫ్లాట్ నుంచి వారు ప్రాణాలతో బయటపడ్డారా లేదా అన్నదే ఈ మూవీ కథ. అనుమతి లేకుండా ఇతరుల జీవితాల్లోకి ఎంటర్ కావడం, వారి స్వేచ్ఛను హరించడం తప్పే అనే సందేశాన్ని ఈ సినిమా ద్వారా ఇచ్చాడు డైరెక్టర్. రజనీకాంత్ వెట్టయాన్లో మంజు వారియర్ ప్రస్తుతం మలయాళంలో మోస్ట్ బిజియెస్ట్ హీరోయిన్లలో కొనసాగుతోంది. మలయాళంతో పాటు తమిళంలో సినిమాలు చేస్తోంది. అక్టోబర్ 10న రిలీజ్ కానున్న వెట్టయాన్లో మంజు వారియర్ ఓ కీలక పాత్ర చేసింది. విజయ్ సేతుపతి విడుదలై 2 పాటు మోహన్ లాల్ లూసిఫర్ సీక్వెల్లో మంజు వారియర్ నటిస్తోంది.